కష్టకాలంలో ప్రజలను ఆదుకునే చరిత్ర తనదని, ఎన్నికలప్పుడు మాత్రమే డబ్బుల సంచులతో వచ్చి పంచే చరిత్ర మీదని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కోపుల ఈశ్వర్ వివేక్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల బతుకులు తెలియని వాళ్ళు కూడా తాను కార్మికులను పట్టించుకోలేదని మాట్లాడుతున్నారని, వివేక్ కుటుంబానికి కార్మికుల సమస్యలు, ఇక్కడి ప్రజల సమస్యలు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కార్మికులకు కష్టం వస్తే ఏనాడైనా పట్టించుకునే చరిత్ర మీకుందా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రావడం, నాయకులను కొనడం తప్ప ఏనాడైనా ఇక్కడి నిరుద్యోగ యువతను పట్టించుకున్నారా? పట్టించుకుంటే ఇక్కడ పరిశ్రమలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీ నాన్న జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్గం స్పిన్నింగ్ మిల్లు మూతపడి ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతుంటే ఎక్కడున్నారు అప్పుడు అని గట్టిగా ప్రశ్నించారు. తాను ఆ సమయంలో ఎమ్మెల్యే కాకపోయినా లారీ బియ్యం పంపిణీ చేసి కార్మికుల ఆకలి తీర్చానని, ఎన్నడూ పిల్లికి బిచ్చం వేయని చరిత్ర మీదని, ఏనాడు పేదవాడి ఆకలి తీర్చని చరిత్ర మీదని వివేక్ కుటుంబంపై మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రజలంతా భయంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉంటే తాను మంత్రిగా 10,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించామని, అప్పుడు మీరంతా ఎక్కడున్నారని, అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజలు? కేవలం ఓట్ల కోసం రావడం, గెలవగానే బిత్తగట్టుకొని మళ్ళీ ఫ్యాక్టరీలకు వెళ్లడం, ఆస్తులను పెంచుకోవడం, ఇదేనా మీ చరిత్ర అంటూ కోపుల ఈశ్వర్ విరుచుకుపడ్డారు. చేతనైతే ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పుకోండి, అంతేగాని అనవసరంగా తనపై బురద జల్లాలని చూస్తే, ఆకాశంపై ఉమ్మేస్తే ఏమవుతుందో మీకు అదే జరుగుతుందని హెచ్చరించారు. తాను మచ్చలేని నాయకుణ్ణి, నీతిపరుణ్ణి, నా గురించి ఎంత వెతికినా చిన్న మరక కూడా దొరకదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్ యాత్ర రోడ్ షోలకు వస్తున్న క్రేజ్ను చూసి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు వణుకు పుట్టిందని, అందుకే ఈసీతో కేసీఆర్ ఏదో అనరాని మాటలు అన్నారని కేసీఆర్ బస్సు యాత్రకు 48 గంటల బ్రేక్ వేయించారని తెలిపారు. అయినా ఉద్యమ సింహంలా వేట ఆగదని మళ్లీ గోదావరిఖనిలోని బస్సు యాత్ర, రోడ్ షో ప్రారంభించనున్నారని తెలిపారు. కేసీఆర్ గారి యొక్క ప్రొసెషన్ రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, ముందుగా 6 గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి, బస్సు యాత్రకి అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి, ఈ ప్రజా వెల్లువను అడ్డుకోవాలి, మళ్ళీ వీళ్ళను ఎక్కడో కాడ బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని, మరి ఆ సాకులతో ఈరోజు ఒక 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాల సభలు నిర్వహించారు. ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. అంటే సినిమా జీవితం కాదు, కార్మికులంటే కష్టంతో కూడుకున్నటువంటి కార్మికులే సింగరేణి సంస్థలో పనిచేస్తారు. మీరేదో సినిమా స్టైల్లో వచ్చి డైలాగ్ కొట్టినట్టు కాదు. స్వతహాగా 26 సంవత్సరాల కార్మికులు ఓపెన్ కాస్ట్ క్వారీలలో మట్టిలో వండుకున్న వాడిని, కష్టం అంటే తెలిసిన వాడిని, ఎన్ని ఉద్యమాలు వచ్చినాయో ఇక్కడ నాకు తెలుసు. ఒక చిన్న సమస్య పరిష్కారం కావాలంటే నిజంగా కూడా సమ్మెలు జరగకుండా, ఆవేదన పడకుండా, కార్మికుల ఒత్తిడి లేకుండా, మరి పైరవీలు లేకుండా జరిగినటువంటి విషయం మాకు తెలుసు. ఎప్పటికప్పుడు మేము కార్మిక వర్గంతో పెనవేసుకొని ఉన్నటువంటి నాయకులం. మీకు ఏం తెలుసు అసలు? వీళ్ళు వచ్చి మైకు దొరికింది కదా అని బాయిల మీద మాట్లాడుతున్నారు. కొప్పుల ఈశ్వర్ ఒక ఆయనేమో ఆ వివేక్ అంటాడు, కొప్పుల ఈశ్వర్
కార్మికులకు ద్రోహం చేసిండట. నువ్వు చేసింది ఏదో చెప్తావు ఒక్కసారి. ఈ గోదావరి కానీ చౌరస్తాలో నేను పిలుస్తా, వేదిక వేస్తా, నువ్వేం చేసినావో నేనేం చేసినో, నా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో, మీరు ఎక్కడి నుంచి ఎదిగిందో ఎక్కడ ఏం చేసిందో మాట్లాడుకుందాం రండి. నేను అడుగుతున్నా వివేక్ సాబ్, మీకు వందల కంపెనీలు ఉన్నాయి కదా, మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు, నువ్వు ఇక్కడి నుంచే ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, ఎందుకు పెట్టలేదు ఇక్కడ కంపెనీలు? ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? అంతగా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి మూతపడ్డది. ఆ రోజు మీకు కార్మికులను కాపాడాలని ఎందుకు సోయి లేదు? ఆత్మహత్యలు, ఆకలి చావులు జరుగుతున్న సందర్భంలో ఆనాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఒక్క లారీ బియ్యం తీసుకుపోయి పంపిణీ చేసినప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు. మాకున్నటువంటి నీతి అలాంటిది. అదేవిధంగా మీరు కోవిడ్ సమయంలో ఎక్కడ పోయిన వివేక్ సాబ్ ఒకసారి చెప్తారా? ఎవరికన్నా పిల్లి కన్నా బిచ్చం పెట్టినరా? ఎవరైనా ఆదుకున్నారా? మా నియోజకవర్గంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, మేము చెప్తున్నాం 10,000 మందికి మరి వాళ్లకు తిను మండలాలు అంటే ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినటువంటి చరిత్ర మాది. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని వస్తున్న కేసీఆర్ బస్ యాత్ర రోడ్ షోలను ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.